హలో గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'ప్రిన్సెస్ పద్దు రాండమ్ టేల్స్'. మేమైతే ఈరోజు యానిమల్ పార్క్ రెస్టారెంట్‌కైతే వచ్చేసాం. ఇదైతే సిగ్నల్ దగ్గరే మై ఫ్రెండ్ సర్కిల్ హోటల్ పక్కనే ఉంటుందనమాట ఈ రెస్టారెంట్. యాంబియన్స్ అయితే సూపర్‌గా ఉంది. నేను మొత్తం షూట్ చేస్తుంటుంటే మా ఫ్రెండ్ సారా మాత్రం ఇదిగో ఇక్కడ తియ్యి అని చెప్పేసి పోజ్ ఇస్తుంది. నేను, మా ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ అందరం వచ్చేసాము. ఎప్పుడు గూడా ఈ గ్యాంగే కనిపిస్తది మీరు ఏ వీడియో చూసినా గూడా. ఈ రెస్టారెంట్‌కైతే మేము ఫస్ట్ టైమ్ రావడం చాలా అంటే చాలా బావుంది. ఈ రెస్టారెంట్‌లో అయితే ఒక బంపర్ ఆఫర్ నడుస్తుంది. అదేంటంటే ఎంబీఏ ఐడీ కార్డ్ చూపిస్తే చాలు 20% డిస్కౌంట్ అనేది ఇస్తారంట. మొబైల్‌లో ఐడీ కార్డ్ ఫోటో చూపించినా గూడా ఏం పర్లేదని జెప్పారు. సో, కొంచెం టైం పడుతుందని జెప్పి మేమైతే ఫోటోస్ తీసుకోవడం స్టార్ట్ చేసేసాము. యాంబియన్స్ అయితే చాలా బావుంది ఫోటోస్ దిగడానికైతే. సో, ఫస్ట్ అయితే నేను, తర్వాత మా అక్క, తర్వాత సారా ఇలాగ అందరం ఫోటోస్ దిగుతూనే ఉన్నాం. డైమండ్ గూడా ఫుల్ అల్లరి చేస్తున్నాడనమాట. లాస్ట్‌కైతే మాకైతే ప్లేస్ అనేది దొరికేసింది. సో, మేమైతే సిట్టింగ్ అరేంజ్‌మెంట్స్ అనమాట కూర్చుంటున్నాం. నాకు ఈ ప్లేస్ కావాలంటే, నాకు ఈ ప్లేస్ కావాలి అని చెప్పి చూసుకుంటున్నాము. బేసిక్‌గా నేను, అక్క, సారా ముగ్గురం గూడా అనుకోకుండా చీరలు కట్టుకుందాం అని చెప్పి ఫిక్స్ అయ్యాం. కానీ చీరలు మారుస్తూనే ఉన్నాం గానీ ఏది సెట్ అవ్వట్లేదు. లాస్ట్‌కైతే డ్రెసెస్ ఏసుకొని వచ్చామనమాట. వచ్చాకైతే ఇక్కడ మెనూ చూస్తున్నాననుకోకండి. మీకు చూపిస్తున్నానంతే. ఇక్కడ 8 పర్సన్స్ 2799 అని ఉన్నారు గదా! మేమైతే అదే ఆర్డర్ ఇచ్చాము. మిగతావన్నీ ఏదో తిరిగేస్తున్నారు అంతే. బేసిక్‌గా అయితే అదంతా చదివే ఓపిక కూడా నా దగ్గర లేదు. నేనైతే ఈసారి ఎక్కువగా తినాలని జెప్పి ఫిక్స్ అయ్యే వచ్చాననమాట. ఇంటికాడ కూడా కొంచెం తక్కువ ఫుడ్డే తిన్నాను. నేను వీడియో తీస్తుంటుంటే నా ఫ్రెండ్ అయితే డిస్టర్బ్ చేస్తున్నాడు. డైమండ్ వచ్చైతే అందరికి హ్యాపీ బర్త్‌డే చెప్తున్నాడు. ఫస్ట్ మా అక్కకి జెప్పాడు. నెక్స్ట్ నాకు హ్యాపీ బర్త్‌డే చెప్తున్నాడు. బర్త్‌డే ఎవరిదో కూడా తెలీదనమాట మా డైమండ్‌కి. మేమైతే ఈ మధ్య బయటికి వెళ్ళడం బాగా తగ్గించేసాం. ఎందుకంటే డైమండ్‌కి బ్లడ్ ఇన్ఫెక్షన్ అయింది. సో, బయట ఫుడ్ అనేది మాక్సిమం అవాయిడ్ చేస్తున్నాం. ఎప్పుడైనా స్పెషల్ అకేషన్స్, బర్త్‌డేస్ ఉంటే తప్పితే గాని ఎప్పుడు వెళ్ళట్లేదు. ఇదిగోండి తినే నా లైఫ్‌లో ఉన్న ఒకే ఒక్క ఎనిమీ. ఫుడ్ ఎప్పుడొస్తదిరా సామి అని వెయిట్ చేస్తున్నాము. అంతలోపు సూప్ వచ్చిందనమాట. సో, గుడగుడా అని తాగేసాము. చాలా వేడిగా ఉంది. అసలు ఈ చలికాలంలో సూప్స్ అలాంటివి తాగితే అసలు యమ్మ టేస్ట్ ఉంటుంది. బేసిక్‌గా అందులో కర్డ్ ఏదో కలిపినట్టున్నారు. మా ఫ్రెండ్స్‌కి పెద్దగా ఎక్కలేదు. బట్ నాకైతే నచ్చింది. బేసిక్‌గా మేమెప్పుడు అయితే ఈసీఎల్ దగ్గరున్న జాయింట్ మండి రెస్టారెంట్‌కే వెళ్తాము. అక్కడ టేస్ట్ అయితే చాలా బావుంటుంది. అలాగే రీజనబుల్ ప్రైస్‌లోనే ఉంటుందనమాట. సో, ఎక్కువైతే అక్కడే విజిట్ చేస్తాము. కానీ ఈసారి ఫస్ట్ టైమ్ ఇక్కడికి మా ఫ్రెండ్ తీసుకొచ్చాడనమాట. ఎప్పుడు ఒకే చోటుకెళ్తే ఏం బావుంటుంది అని జెప్పేసి. నా వీడియోలో నేను కనిపించకపోతే ఏం బావుంటుందని జెప్పేసి వీడియో తీసుకుంటున్నాను. కానీ అస్సలు రావట్లేదు. లైటింగ్ ఏమో మా మొహానికి కొడుతుంది. ఇటు సైడ్ లైటింగ్ అస్సలు బాలేదు. సో, అదే అనమాట ఆలోచిస్తున్నాం ఎటు దిగితే బావుంటుంది అని జెప్పేసి. మా ఫ్రెండ్స్‌నైతే అడుగుతున్నాం ఇటు రండి మేము అటు కూర్చుంటాము అని జెప్పి. వాళ్ళైతే అస్సలు యాక్సెప్ట్ చేయట్లేదు. థంబ్‌నెయిల్ పెట్టుకోవడానికి గ్రూప్ ఫోటో దిగుదాం అనుకున్నాను గానీ, తొందరలో పడి మర్చిపోయి అందరం ఇంటికెళ్ళిపోయాము. తర్వాత ఏదో నా క్రియేటివిటీ యూజ్ చేసి ఎలాగోలా అయితే థంబ్‌నెయిల్స్ చేసుకున్నాను. తర్వాతయితే నేను ప్లేస్ మారిపోయాను. అయినా మా ఇద్దరి ఫేస్ మాత్రం మారలేదు. కలర్ అయితే తక్కువగానే కనిపిస్తున్నాము. లాస్ట్‌కైతే మండి వచ్చేసింది. చాలా అంటే చాలా పెద్దగా ఉందనమాట. నేనైతే ఇలా వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సింగిల్ ప్లేట్స్‌లోనే వస్తుందనుకున్నాను. కానీ అందరికి కలిపి 8 మెంబర్స్‌కి వచ్చిందనమాట. సో, ఇందులో అయితే చికెను, మటను, ఫిషు ఇంకా చికెన్‌లోనే సమ్ వెరైటీస్ ఉన్నాయి. ఇంకా మటన్‌లో కూడా ఒక 2 వెరైటీస్ ఉన్నాయి. నేనైతే చికెన్ ఇంకా ఫిష్ అయితే లాగించేసాను ఫుల్‌గా. ఫస్ట్ అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ తినేస్తున్నాను. నాకు చాలా ఇష్టం కాబట్టి. కానీ చల్లగా ఉన్నాయి. వేడి వేడిగా అయితే లేవు. మిగతావన్నీ చాలా వేడి వేడిగా ఉన్నాయి. టేస్ట్ మాత్రం చాలా బావుంది. మేమైతే ఫుల్‌గా లాగించేసి ఇంటికొచ్చేసి తీరిగ్గా బిల్ చూసుకుంటున్నామనమాట. డిస్కౌంట్ పోగా బిల్ మాత్రం 3079ది. వీడియో నచ్చితే మాత్రం